ప్రపంచం మొత్తంలో అత్యంత విషపూరితమైన పాములు వచ్చేసి 600 జాతుల వరకు బ్రతుకుతున్నాయి. కేవలం మన ఇండియా వరకైతే 60 జాతుల వరకు బ్రతుకుతున్నాయి. పొరపాటున వీటిలో ఏ పాము కాటేసినా కూడా ఆ మనిషి ప్రాణాలతో బయటపడటం కూడా చాలా కష్టం. వీలైనంత త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటే యాంటీవెనమ్ సహాయంతో బ్రతికి బయటపడవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పే ఏ పాము అయినా మీకు ఎప్పుడైనా కనిపించినా వెంటనే ఆ పాముకి చాలా దూరంగా ఉండండి. ఎందుకంటే ఈ పాములు చాలా విషపూరితమైనవి. అలాంటి భయంకరమైన పాములను చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాండెడ్ క్రైట్. మన ఇండియాలో ఈ క్రైట్ స్పీసెస్ మొత్తం 8 జాతుల వరకు గుర్తించారు. వీటిలో ఈ బ్యాండెడ్ క్రైట్ అనే పాము వాటన్నింటిలో కల్లా పెద్దది. ఇది 6 అడుగుల నుంచి 8 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. వీటిలో నలుపు తెలుపు ఉన్న క్రైట్ ని మలయాన్ క్రైట్ అని, బ్రౌన్ అండ్ వైట్ కలర్ లో ఉన్నదాన్ని కామన్ క్రైట్ అని, ఎల్లో అండ్ బ్లాక్ కలర్ లో ఉన్నదాన్ని బ్యాండెడ్ క్రైట్ అని పిలుస్తుంటారు. ఈ పాములు మన ఇండియాలో ఎక్కువగా వెస్ట్ బెంగాల్, ఒడిశా, అస్సాం, మణిపూర్ మరియు త్రిపురలో కూడా ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవి ఇంత విషపూరితమైన పాములు అయినప్పటికీ ఈ పాము మనుషులపై అంత అగ్రెసివ్గా ఉండే పాము కాదు. సామాన్యంగా మనుషుల జోలికి రాదు. మనం దాన్ని రెచ్చగొట్టినా లేక పట్టుకోవాలని చూస్తే కనుక అప్పుడు దానికి ప్రమాదం జరుగుతుందని అనుకుని ఖచ్చితంగా మనపై కాటువేస్తుంది. అలానే ఇది 10 నుంచి 20 ఎగ్స్ వరకు పెట్టగలుగుతుంది. ఆ ఎగ్స్ నుంచి పిల్లలు బయటకు రావడానికి సుమారు 60 రోజుల వరకు సమయం పడుతుంది. ఇంకా ఈ పాములు పగటిపూట చెట్ల పగుళ్లలో, గుంటల్లో, శిథిలాల కింద బ్రతుకుతుంటాయి. ఆహారం కోసం కేవలం రాత్రి పూటలనే వేటాడుతుంటాయి. ఈ స్నేక్స్ అనేవి నరమాంస భక్షకులు. అంటే ఇవి లిజర్డ్స్ ని, ఫ్రాక్స్ ని, మ్యామల్స్ తో పాటు వేరే పాములను కూడా దారుణంగా చంపి తినేస్తుంటాయి. వాటిని పదే పదే కాటేస్తూ అవి పక్షవాతానికి గురయ్యేలా చేసి అప్పుడు వాటిని చంపి తినేస్తుంది. ఈ పాముకి న్యూరోటాక్సిక్ అనే విషం ఉంటుంది. ఈ విషం చాలా ప్రమాదకరం. ఎప్పుడైనా మనుషులను కాటేసినప్పుడు వీలైనంత త్వరగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. లేకుంటే మనలో రెస్పిరేటరీ సిస్టమ్ డ్యామేజ్ అయ్యి ఆ మనిషి వెంటనే చనిపోయే ప్రమాదం ఉంటుంది. సాస్కెలిడ్ వైపర్. ఇది చూడటానికి చిన్న పామైనా ఈ పాము మాత్రం చాలా విషపూరితమైంది. ఈ పాము కేవలం 2 లేదా 3 అడుగుల పొడవు వరకే పెరుగుతుంది. ఇంకా ఇది చాలా అగ్రెసివ్ ఉండే పాము కూడా. విత్ ఇన్ సెకండ్స్ లో మనపై అటాక్ చేసేస్తుంది. ఇలాంటి పాము ఎప్పుడైనా కనిపిస్తే దీనికి దగ్గరలో అస్సలు ఉండకూడదు. అలానే ఈ పాము కూడా మనల్ని భయపెట్టడానికి దాని స్కిన్ ని ఈ విధంగా సిజిలింగ్ చేస్తూ ఒక రకమైన సౌండ్ చేస్తూ మనల్ని దగ్గరికి రానివ్వకుండా భయపెట్టేస్తుంది. ఈ పాము మన ఇండియాలో మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ మరియు పంజాబ్ లో కూడా ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈ స్నేక్స్ అనేవి హెమోటాక్సిక్ అనే విషయాన్ని కలిగి ఉంటాయి. పొరపాటున ఇది మనిషిని కాటేసిందంటే మన బాడీలో ఉండే రక్తాన్ని గడ్డకట్టేలా చేసేసి కొన్ని నిమిషాల్లోనే ఆ మనిషిని చనిపోయేలా చేసేస్తుంది. ఈ పొలాల్లో పనిచేసుకునేటప్పుడు కొన్ని పాములు మనల్ని కాటేసినా కూడా ఆ సంగతే మనకి అస్సలు తెలియదు. కానీ ఈ పాము కాటేసిందంటే అక్కడ భరించలేనంత నొప్పి, వాపు వచ్చేసి కొన్ని నిమిషాల్లోనే ఆ మనుషులు ప్యారలైజ్ అయిపోతారు. ఇది అంత ప్రమాదకరమైన పాము. స్పెక్టకల్డ్ కోబ్రా. దీన్ని ఇండియన్ కోబ్రా అని లేదా నాగుపాము అని కూడా పిలుస్తుంటారు. ఈ పాము చాలా విషపూరితమైంది. అలానే చాలా అగ్రెసివ్ గా ఉండే పాము కూడా. దీనికి ఏదైనా ప్రమాదం కలుగుతుందని తెలిస్తే మాత్రం ఈ విధంగా పడగ విప్పి మనపై హిస్సింగ్ సౌండ్ చేస్తూ కాటు వేయటానికి ట్రై చేస్తుంది. అలానే ఈ పాముకి న్యూరోటాక్సిక్ అనే విషయాన్ని కలిగి ఉండటం వల్ల ఇది పొరపాటున కాటేసిందంటే ఆ మనిషి ప్యారలైజ్ అయిపోయి రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అయ్యి చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి పాములు కాటేసినప్పుడు వీలైనంత త్వరగా ట్రీట్మెంట్ అనేది తీసేసుకోవాలి. ఈ స్నేక్ 4 నుంచి 7 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. ఇది సుమారు 10 నుంచి 30 గుడ్లను వరకు పెట్టగలుగుతుంది. అవి పిల్లలుగా బయటకు రావడానికి సుమారు 50 నుంచి 60 రోజుల వరకు పడుతుంది. ట్విస్ట్ ఏంటంటే ఈ పాములు చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచే పూర్తిగా విషపూరితమైనవి. అందుకే వాటి పిల్లలను కూడా మనం అస్సలు టచ్ చేయకూడదు. ఇవి ఎలుకల్ని, పక్షుల్ని, కప్పల్ని ఇంకా చిన్నపాటి మ్యామల్స్ ని తింటూ బ్రతుకుతుంది. అలానే ఇవి దాదాపు ఇండియా మొత్తంలో బ్రతుకుతున్నాయి. బ్యాంబో పిట్ వైపర్. దీన్ని గ్రీన్ పిట్ వైపర్ అని లేదా కామన్ బ్యాంబో పిట్ వైపర్ అని పిలుస్తుంటారు. ఇది 4 నుంచి 5.5 అడుగుల పొడవు వరకు పెరగలుగుతుంది. అలానే ఈ పాములు నేల మీద కన్నా ఎక్కువ చెట్ల మీదనే బ్రతుకుతుంటాయి. ఈ స్నేక్స్ గ్రీన్ కలర్ లో ఉండటంతో అసలు అవి ఆ చెట్లలో ఉన్నాయనే సంగతే మనకి అస్సలు తెలియదు. ఒక్కోసారి మనం ఈ చెట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు అవి సడన్ గా మనపై దాడి చేసిన సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి. అంతేకాదు ఈ పాములు దాని ఆహారాన్ని వేటాడటం కోసం
కోసం ఎంతో ఓపికతో ఎదురు చూసి మరీ దానిపై అటాక్ చేసేస్తుంది. ఒక్కసారి ఈ పాము స్టింగ్స్ ని చూడండి ఎంత పెద్దవిగా ఉన్నాయో. ఈ స్నేక్స్ అనేవి హెమోటాక్సిక్ అనే విషయాన్ని కలిగి ఉంటాయి. అలానే ఈ పాములు కాటేసినప్పుడు ఎక్కువ మొత్తాల్లో విషయాన్ని మన బాడీలోకి ఇంజెక్ట్ చేసేస్తాయి. ఇవి కాటేసినప్పుడు ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. లేకుంటే ఆ మనిషి కొన్ని నిమిషాల్లోనే చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఇవి ఎగ్స్ ని పెట్టకుండా డైరెక్ట్ గా ఇలా పిల్లల్ని కనేస్తుంటాయి. ఈ బేబీ స్నేక్స్ కూడా పుట్టుకతోనే పూర్తిగా విషపూరితమైనవి. ఈ బేబీ స్నేక్స్ కాటేసినా కూడా మనకి ప్రమాదకరమే. ఈ పాములు ఎక్కువగా మనకి తమిళనాడు అడవుల్లో కనిపిస్తుంటాయి. రసుల్ వైపర్, దీన్ని రక్తపింజర అని కూడా అంటారు. ఈ పాము ఎంత ప్రమాదకరమైందంటే ఇది ఎవరినైనా కాటేసిందంటే ఆ భాగం మొత్తం యాసిడ్ పోస్తే చర్మం ఎలా కాలిపోతుందో అంతకన్నా దారుణంగా అయిపోతుంది. అంతేకాదు దీని విషం మన బాడీలోకి వెళ్ళాక మన గుండె రక్తనాళాలను కూడా చీల్చుకొని మన శరీరంలోకి రక్తస్రావం అయిపోయేలా చేసేస్తుంది. కిడ్నీలు కూడా ఫెయిల్ అయిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ పాములు కాటేసినప్పుడు చాలా త్వరగా హాస్పిటల్కి వెళ్ళి యాంటీవెనమ్ ని వెంటనే తీసుకోవాలి. లేకుంటే కొన్ని నిమిషాల్లోనే చాలా నష్టం జరిగిపోతుంది. ఇది 3 నుంచి 5 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. ఈ స్నేక్స్ పగలంతా విశ్రాంతి తీసుకుని రాత్రిపూట్లనే ఆహారం కోసం వేటాడుతుంది. ఇంకా ఇది చేసే అటాక్స్ కూడా విత్ ఇన్ సెకండ్స్ లో మనపై అటాక్ చేసేస్తాయి. అందుకే ఈ పాముల్ని పట్టుకునేటప్పుడు ఈ స్నేక్స్ ఎక్స్పర్ట్స్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ పాములు కూడా డైరెక్ట్ గా పిల్లల్ని కనేస్తుంటాయి. ఒకే కాన్పులో 20 నుంచి 40 పిల్లల వరకు పెట్టగలుగుతుంది. ఈ స్నేక్స్ ఎక్కువగా పంజాబ్, కర్ణాటక మరియు నార్త్ బెంగాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పాములో ఇంకో భయం కలిగించే విషయం ఏంటంటే ఇది అత్యంత విషపూరితమైన పామే కాదు, చాలా స్పీడ్ గా వెళ్లే పాము కూడా. అందుకే ఈ పాము కనిపించినప్పుడు దీనికి దగ్గరలో అస్సలు ఉండకూడదు. హంప్ నోస్డ్ పిట్ వైపర్, ఈ వైపర్ జాతికి చెందిన పాములన్నీ దాదాపుగా హైలీ వేనమస్ స్నేక్స్ గా ఉంటాయి. వాటిలో ఈ హంప్ నోస్డ్ పిట్ వైపర్ కూడా ఒకటి. ఈ పాములు మన ఇండియాలో మహారాష్ట్ర, గోవా మరియు సౌతర్న్ ఇండియాలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇది కేవలం 1.5 నుంచి 2 అడుగుల పొడవు వరకు మాత్రమే పెరిగే చాలా చిన్న పాము. కానీ దీని అటాక్ స్పీడ్ మాత్రం విత్ ఇన్ సెకండ్స్ లో ఈ విధంగా ఎగిరి దూకి మరీ అటాక్ చేసేస్తుంది. ఈ స్నేక్స్ అనేవి హెమోటాక్సిక్ అనే విషయాన్ని కలిగి ఉంటాయి. ఇవి ఎవరినైనా కాటేసాయంటే వాళ్ళ రక్తం గడ్డకట్టుకుపోయి వెంటనే సెల్స్ మొత్తాన్ని డ్యామేజ్ చేసేస్తుంది. వెంటనే ట్రీట్మెంట్ అనేది తీసుకోకపోతే కొన్ని నిమిషాల్లోనే ఆ మనిషి చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ పాము అంత ప్రమాదకరమైంది. ఈ పాము కూడా పగల విశ్రాంతి తీసుకుని రాత్రిపూట్లను మాత్రమే వేటాడే మాన్స్టర్. ఎలుకల్ని, స్మాల్ మ్యామల్స్ ని, పక్షుల్ని, బల్లుల్ని కూడా తింటూ ఇది దాని ఆకలిని తీర్చుకుంటుంది. ఈ పాములో ఉన్న ఒకే ఒక డేంజర్ విషయం ఏంటంటే అది దాని బాడీ కలర్. ఇది ఇలా మట్టి రంగులో ఉండటం వల్ల అసలు అది ఎక్కడుందో కనిపెట్టడం కూడా చాలా కష్టం. అందుకే ఈ పాము వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మలబార్ పిట్ వైపర్, ఈ పాము ఎక్కువగా మనకి కర్ణాటక, కేరళ, తమిళనాడు, గోవా మరియు మహారాష్ట్రలో కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇది సుమారు 3.5 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. ఈ మల్బార్ పాములన్నీ ఒకే ప్యాటర్న్స్ తో పుట్టకుండా ఈ విధంగా ఇన్ని రంగుల్లో పుడుతుంటాయి. అలానే ఇది ఎక్కువగా దాని జీవితాన్ని మొత్తం ఈ చెట్లపైనే గడిపేస్తుంది. ఈ చెట్ల మీద ఉండే పక్షుల్ని, బల్లుల్ని, కప్పల్ని తింటూ నేల మీదకు వచ్చినప్పుడు మాత్రం ఎలుకల్ని తింటూ బ్రతుకుతుంది. ఈ పాము కూడా పగలు రెస్ట్ తీసుకుని రాత్రిపూట్లనే ఆహారం కోసం వేటాడుతుంది. ఈ అడవుల్లో వెళ్లే వాళ్ళు కూడా ఇవి ఉండే ప్రదేశాల్లో చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఖచ్చితంగా వెళ్ళాలి. లేకుంటే ఇది అటాక్ చేసే షార్ప్ బైటింగ్ కి వాళ్ళు బలైపోవాల్సిందే. ఈ పాములు హెమోటాక్సిక్ అనే విషయాన్ని కలిగి ఉంటాయి. ఈ విషయం మన రక్తంలో కలిసిందంటే సేమ్ రసుల్ వైపర్ లాగానే మన రక్తనాళాలన్నింటినీ చీల్చుకుంటూ శరీరం లోపలికి బ్లీడింగ్ అయ్యేలా చేసేస్తుంది. దీని విషం అనేది యాసిడ్ కన్నా చాలా ప్రమాదకరం. ఇవి ఎక్కువగా అడవుల్లోనే బ్రతుకుతుండటం వల్ల మనం కొంచెం సేఫ్ అనే చెప్పాలి. కానీ ఈ అడవుల్లోకి వెళ్లే వాళ్ళు మాత్రం ఇలాంటి పాములు ఎక్కడున్నాయో చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళటం వాళ్ళకే మంచిది. లాస్ట్ వన్, కింగ్ కోబ్రా. ఫ్రెండ్స్, ఈ కింగ్ కోబ్రా గురించి చెప్పే ముందు అసలు ఈ కింగ్ కోబ్రా మంచి పామా లేక చెడ్డ పామా మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రపంచంలో ఉన్న అతి పెద్దవి అలానే అతి బలమైన పాము వచ్చేసి ఈ రెటిక్యులేటెడ్ పైథాన్ మరియు ఈ గ్రీన్ అనకొండా. కానీ ఇవి విషం లేని పాములు. అయితే ప్రపంచంలో ఉన్న అత్యంత విషపూరితమైన పాముల్లో అతి పెద్ద పాము వచ్చేసి ఈ కింగ్ కోబ్రా. ఇది సుమారు 15 నుంచి 19 అడుగుల పొడవు వరకు పెరిగే చాలా పెద్ద పాము. ఈ పాముని రియల్ గా చూసిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వాళ్ళ గుండెల్లో దడపొట్టాల్సిందే. ఎందుకంటే ఇది అంత పెద్ద పామే కాదు, అత్యంత బలంగా
చాలా గంభీరంగా కనపడుతూ కూడా మనల్ని చాలా భయపడేలా చేసేస్తుంది. ఇంకా ఈ పాములు 3 అడుగులు ముందుకు దూసుకొచ్చి మరి మనపై అటాక్ చేసేస్తాయి. దీనికి ప్రమాదం జరుగుతుంది అని తెలిస్తే మాత్రం ఇది చాలా అగ్రెసివ్ గా మారిపోతుంది. ఈ పాములు న్యూరోటాక్సిక్ అనే విషయాన్ని కలిగి ఉంటాయి. పొరపాటున ఇది మనల్ని కాటేసిందంటే ఆ మనిషికి పెరాలసిస్ వచ్చేసి రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అయ్యి ఇంకా నర్వ్ సిస్టాన్ని కూడా డ్యామేజ్ చేసేసి కొన్ని నిమిషాల్లోనే ఆ మనిషి చనిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇలాంటి పాముల్ని ఎప్పుడైనా చూసినా కూడా వాటికి చాలా దూరంగా ఉండాలి. మరి ఇంత భయంకరమైన ఈ పాము మంచిదా చెడ్డదా అంటే నా లెక్కలో మాత్రం మంచిదని చెప్తాను. ఎందుకంటే మన ఇండియాలో ప్రతి సంవత్సరం ఈ పాము కాట్ల వల్ల 81,000 నుంచి 130,000 మంది వరకు చనిపోతున్నారు. అది ఈ కింగ్ కోబ్రా వల్ల కాదు, స్పెక్టికల్డ్ కోబ్రా, బ్యాండెడ్ క్రైట్, అలానే రసెల్ వైపర్స్, ఈ 3 పాముల కాటు వల్లనే మన ఇండియాలో ప్రతి సంవత్సరం ఇంతమంది చనిపోతున్నారు. అయితే ఈ కింగ్ కోబ్రా మంచి మాంసాహారి పాము. ఇది ఎలుకల్ని, కప్పల్ని, బల్లులతో పాటు వేరే పాము ఏది కనిపించినా కూడా వాటిని కూడా ఇంత దారుణంగా చంపేసి అమాంతంగా తినేస్తుంది. ట్విస్ట్ ఏంటంటే ఇది తినే పాముల్లో ఎక్కువగా మనల్ని కాటేస్తూ చంపుతున్న పాములైన ఈ స్పెక్టికల్డ్ కోబ్రా, బ్యాండెడ్ క్రైట్, రసెల్ వైపర్సే ఉన్నాయి. అంటే ఇండైరెక్ట్ గా ఈ కింగ్ కోబ్రా మనల్ని కాటేస్తూ చంపుతున్న పాములన్నింటినీ తినేస్తూ మనకి ఎంతో సహాయం చేస్తుంది. అందుకే ప్రభుత్వాలు కూడా ఈ కింగ్ కోబ్రా పామును చంపితే వన్యప్రాణి చట్టం 1972 ప్రకారం వాళ్ళకి 6 సంవత్సరాలు జైలు శిక్ష పడేలా కూడా చేసింది. మరి ఈ విషపూరితమైన పాముల వల్ల మనుషులు చనిపోవటం లేదా అంటే చనిపోతున్నారు కూడా. కాకపోతే అది చాలా అరుదుగా. ఎందుకంటే మామూలుగా ఈ కింగ్ కోబ్రా చూడటానికి ఇంత పెద్దదిగా ఉన్నా కూడా ఈ పాము చాలా పిరికిది. మనుషులు కనబడితే దాదాపు పారిపోవటానికే ప్రయత్నిస్తుంది. ఇక చివరికి దాని ప్రాణాలకి హాని కలుగుతుంది అని తెలిస్తే మాత్రం అప్పుడు దాని విశ్వరూపాన్ని చూపిస్తుంది. నిజానికి ఇంత బలమైన పాముని హ్యాండిల్ చేయటం ఈ స్నేక్ ఎక్స్పర్ట్స్ వల్ల కూడా చాలా కష్టంగా ఉంటుంది. అందుకే ఈ పామును పట్టుకోవటానికి వచ్చినప్పుడు చాలా చాలా కేర్ఫుల్ గా ఉంటారు. ఈ పాముని చంపితే ప్రభుత్వాలే జైలు శిక్ష వేస్తున్నాయి అంటే మనమే అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా ఈ పాము కనిపించినప్పుడు ఈ స్నేక్ ఎక్స్పర్ట్స్ కి ఫోన్ చేసి పిలిపిస్తే వాళ్ళు దాన్ని పట్టుకుని సేఫ్ ప్లేస్ లో వదిలేస్తారు. అప్పుడు మనల్ని కాటేసి చంపే పాముల్ని ఈ కింగ్ కోబ్రా వెంటాడి మరి ఇంత దారుణంగా చంపి ఆ పాము కాట్లకి మనం బలైపోకుండా ఉండేలా కాపాడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.